హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ 2024-25 సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ యొక్క టైటిల్గా వికసిత్ భారత్గా నిర్ణయించారు. అయితే 2024లో 45 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టగా 2025 సంవత్సరానికి గాను 48.2 లక్షల కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. బడ్జెట్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2024-25 ప్రకారం క్రిటికల్ మినరల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, దేశీయ ఉత్పత్తిని పెంచడం, కీలక ఖనిజాల యొక్క రీసైక్లింగ్ మరియు విదేశీ సేకరణ. లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్, ఫాస్ఫైట్ మొదలగు వాటిని క్రిటికల్ మినరల్స్గా పేర్కొంటారు. వీటి ద్వారా దేశం యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ పెంపొందించడం మరియు దేశ రక్షణలో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2024-25 యొక్క మొత్తం పరిమాణం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 48.21 లక్షల కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో ఏ మంత్రిత్వ శాఖకు గరిష్ట బడ్జెట్ను కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రక్షణ మంత్రిత్వ శాఖపై. ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులో భాగంగా రక్షణ శాఖపై 4.54 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర బడ్జెట్ 2024-25లో ఏ పన్ను రద్దు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏంజెల్ పన్ను. షేర్ల జారీ ద్వారా సేకరించే మూలధనంపై చెల్లించడానికి స్టార్టప్ కంపెనీలకు బాధ్యత వహించే పన్నుగా ఈ ఏంజెల్ పన్నుని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 ఆర్థిక బడ్జెట్ ప్రకారం విదేశీ కంపెనీలపై కార్పొరేషన్ పన్ను రేటు అనేది 40% నుండి ఎంత శాతంకి తగ్గించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 35%. విదేశీ కంపెనీలపై కార్పొరేషన్ పన్ను రేటుని 40% నుండి 5% తగ్గించి అనగా 30%గా నిర్ణయించారు. అలాగే చట్టబద్ధమైన సంస్థల ఆదాయంపైన లేదా మూలధనం పైన ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్నునే కార్పొరేషన్ పన్నుగా పిలుస్తారు. నెక్స్ట్ వన్, సహజ వ్యవసాయంలో రైతులకు సంబంధించి 2024-25 బడ్జెట్లో భారత ప్రభుత్వ లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సహజ వ్యవసాయంలో 1 కోటి మంది రైతులను చేర్చడం. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 89,287 కోట్ల రూపాయలను ఆరోగ్య రంగానికి కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు కోసం బడ్జెట్ విడుదల చేయబడింది. అయితే ఈ పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకమే ఈ పోలవరం ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, 2024-25 బడ్జెట్లో జీతం తీసుకుంటున్న ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ యొక్క కొత్త పరిమితి ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 75,000 రూపాయలు. నెక్స్ట్ వన్, ఇటీవల పూర్వోదయ పథకాలు 2024-25 బడ్జెట్ కింద ప్రారంభించబడ్డాయి. క్రింది వాటిలో ఏ రాష్ట్రాన్ని ఇందులో చేర్చలేదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈ పూర్వోదయ ప్రణాళిక దేశంలోని తూర్పు ప్రాంతంలో మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక అవకాశాల కల్పన కోసం ప్రారంభించబడింది. ఈ యొక్క పూర్వోదయ ప్రణాళికలు అనేవి బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రారంభించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2024-25 ప్రకారం భారతదేశ విద్యారంగానికి ఎంత మొత్తం కేటాయించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 1.25 లక్షల కోట్ల రూపాయలను భారత విద్యారంగానికి ఈ బడ్జెట్లో కేటాయించారు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త బడ్జెట్ 2024-25 ప్రకారం ఈశాన్య ప్రాంతంలో ఎన్ని ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులు స్థాపించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 100 ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులను ఈ బడ్జెట్లో ప్రారంభించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో 2024-25 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎంత మొత్తం కేటాయించబడింది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1.51 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి కేటాయించారు. నెక్స్ట్ వన్, బడ్జెట్ 2024-25 ప్రకారం పిఎం ముద్రా యోజనలో భాగంగా తరుణ్ కేటగిరీ కింద రుణ పరిమితిని ఎంత సెట్ చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 20 లక్షలు. మొదటగా ఉన్న 10 లక్షల ఈ తరుణ్ కేటగిరీ రుణ పరిమితిని ఇంకో 10 లక్షలుగా పెంచి మొత్తంగా 20 లక్షలకు సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బడ్జెట్ 2024-25 కింద దేశంలోని ఏ 2 ఆలయ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బీహార్ రాష్ట్రంలో గల విష్ణుపాద ఆలయ కారిడార్ మరియు మహాబోధి ఆలయ కారిడార్లు. నెక్స్ట్ వన్, బడ్జెట్ 2024-25 ప్రకారం అంచనా వేయబడిన ద్రవ్యలోటు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 4.9%. ఈ యొక్క ఫిజికల్ డెఫిసిట్ లేదా ద్రవ్యలోటు అనగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ద్రవ్యలోటు అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ను వరుసగా 7 సార్లు సమర్పించి మొరార్జీ దేశాయ్ యొక్క గత రికార్డును ఎవరు బద్దలు కొట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్ ప్రసంగ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకాల ప్రాథమిక దృష్టి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ మైనర్ పిల్లల కోసం నిధికి విరాళాలు ఇవ్వడానికి అనుమతించడం. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2024-25 ప్రకారం కొత్త ఆదాయపు పన్ను వ్యవస్థలో రూపాయలు 10 లక్షల నుండి 12 లక్షల మధ్య ఆదాయంపై పన్ను రేటు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 15%. 2024-25 బడ్జెట్ ప్రకారం కొత్త ఆదాయపు పన్ను వ్యవస్థల్లో మొత్తంగా 6 స్లాబుల్లో ఆదాయ పన్ను రేటు నిర్ణయించారు. వాటిలో మొదటిది 0 నుండి 3 లక్షల వరకు 0% గాను, 3 నుండి 7 లక్షలకు 5% గాను, 7 నుండి 10 లక్షలకు 10% గాను, 10 నుండి 12 లక్షలకు 15% గాను, అలాగే 12 నుండి 15 లక్షలకు 20% గాను, 15 లక్షల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు 30% గాను ఆదాయ పన్ను రేటు నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ వన్, బడ్జెట్ 2024-25 ప్రకారం భారత ప్రభుత్వం ఏ అంశం నుండి గరిష్టంగా డబ్బును పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రుణాలు మరియు ఇతర బాధ్యత. వీటి నుండి 27% ఆదాయాన్ని పొందింది. నెక్స్ట్ వన్, 2024-25 బడ్జెట్ కింద భారత ప్రభుత్వం యొక్క గరిష్ట వ్యయం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పన్నులు మరియు ఇతర సుంకాలలో రాష్ట్రాల యొక్క వాటా. దీనిలో 21% వ్యయం చేయబడింది. నెక్స్ట్ వన్, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎన్ని ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 12 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయాలని ఈ బడ్జెట్లో ప్లాన్ చేశారు. నెక్స్ట్ వన్, 2024-25 బడ్జెట్ కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం ఎంత బడ్జెట్ కేటాయించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1 లక్ష కోట్ల రూపాయలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం కేటాయించారు. నెక్స్ట్ వన్, రక్షణ రంగంపై బడ్జెట్ 2024-25 ప్రకారం కేటాయింపులు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 4.55 లక్షల కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ఈ సంవత్సర బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఎంత మొత్తంలో కేటాయింపులు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 60,000 కోట్ల రూపాయలు. ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏ దశను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫేజ్ 4. ఈ పిఎం గ్రామీణ సడక్ యోజనలో భాగంగా గ్రామీణ ప్రాంతంలోని రోడ్డు యొక్క కనెక్టివిటీని పెంచడం, వాటి యొక్క మరమ్మతులను చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 సంవత్సర బడ్జెట్లో ఏ 4 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రైతులు,
పేదలు, మహిళలు మరియు యువతపై. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజన 2024 క్రింద ఎన్ని గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడతాయి? ఈ యొక్క పిఎం సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా 1 కోటి గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1 కోటి ఇండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ అనగా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాన్ని బడ్జెట్గా పేర్కొంటారు. దీనినే ఫిజికల్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక సంవత్సరపు కేంద్ర బడ్జెట్ను వార్షిక ఆర్థిక స్టేట్మెంట్ అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్టికల్ 112 ప్రకారం. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క మొట్టమొదటి పేపర్ బడ్జెట్ అనేది ఏ సంవత్సరంలో సమర్పించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 2021. ఈ 2021లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్చే ఈ పేపర్లెస్ బడ్జెట్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో అత్యధిక సార్లు బడ్జెట్ను సమర్పించిన రికార్డును ఎవరు కలిగి ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మొరార్జీ దేశాయ్. ఈయన మొత్తంగా 10 సార్లు బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2024-25 ప్రకారం గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఏ పథకం ప్రారంభించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనే పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది భారత ప్రధానులు బడ్జెట్ను సమర్పించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 3 ప్రధానమంత్రులు. వీరిలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధానిగా ఉంటూనే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లాస్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ ఆఫ్ ఇండియా అనేవి విలీనం చేయబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 2016లో. 1924లో అక్వర్త్ కమిటీ సిఫార్సుల ఆధారంగా రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. అలాగే 2016లో అనగా 92 సంవత్సరాల తర్వాత 2017-18 బడ్జెట్లో ఈ కేంద్ర బడ్జెట్ని రైల్వే బడ్జెట్ని కలిపివేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. థ్యాంక్ యూ.